నూతన ఆలోచనలతో ఎక్కువగా అలసటకి గురయ్యే అవకాశం ఉంటుంది. పనులు కాక సతమతం చెందే అవకాశం ఉంటుంది. మూర్ఖత్వపు ప్రయత్నాలు చేసి కొంతమందికి మీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉండవచ్చు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిదానంగా వ్యవహరించండి. అష్టమ స్థానంలో 3 గ్రహాలు, రాబోయే రోజులో ఇంకో గ్రహం తోడవుతుంది. సప్తమ స్థానంలో రాహువు. చేయాలన్న వెంపర్లాటము, చేయాలన్న ఆతృత ఉండటంలో తప్పేం లేదు. మనిషి ఆశాజీవి. ఆ మాత్రం ఆశ అందరికీ ఉండాలి. దాని వల్లనే ప్రపంచం నడుస్తుంది, కాదని ఎవరు అనటం లేదు. కానీ ఆ చేసే ప్రయత్నం వలన మనకి కానీ అవతల వాళ్ళకి కానీ ప్రమాదం కలగకూడదు. ఇప్పుడు 2 దేశాల అధ్యక్షులు చేస్తున్నటువంటి పిచ్చి పనికి ఎంతమంది మధ్యలో సఫర్ అవుతున్నారు. మనం ఏదో వేరుగా చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. మనం చేసేదానికి కొంచెం సఫర్ అవుతాము, అవతల వాళ్ళు చేసేదానికి ఇంకాస్త ఎక్కువ సఫర్ అవుతాం, అంతవరకే. కాకపోతే ఆలోచన ఏదైనా కూడాను అది ఇంచుమించుగా ఇలానే ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల నా నష్టమే ఎక్కువగా ఉంటుంది, ప్రయోజనం ఉండదు. కాబట్టి కొంతకాలం నిరీక్షించి మీ గురువులను సంప్రదించి తప్పొప్పులను తెలుసుకొని మంచి చెడులను తెలుసుకొని నిర్ణయం చేయండి. ఈ వారం పరిహారం: శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ప్రతి మంగళవారము, శుక్రవారము ఖచ్చితంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 10-15 నిమిషాలు అక్కడ కూర్చొని అమ్మవారి నామ మంత్ర జపాన్ని స్మరించి అర్చన చేయించుకొని కుంకుమ ధారణ చేసి కానీ బయటికి రావద్దు. కాస్తంత మీ భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. కొన్ని హెచ్చులకు వెళ్ళి ఉద్యోగం మానేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో నిదానంగా నిర్ణయం చేయండి. తొందరపడి మాత్రం వ్యవహరించొద్దు. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు, సరే మంచిదని సంతోషంగా ఆశీర్వదించండి. ఎక్కడైనా మన బిడ్డే కదా, మనం చెప్పిన మాట వింటే ఏంటి, వాళ్ళ సొంత నిర్ణయం చేసుకుంటే ఏంటి, ఇలా కాస్తంత పట్టు విడుపుల ధోరణి అవసరం. నా మాట వినలేదు కాబట్టి పాడైపోవాలని కన్నవాళ్ళ మనమే అలా దూషిస్తే వాళ్ళకి ఏదో ఒక రోజు అవి తగలక తప్పదు కదా. అంటే మన మాటల వలన మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 2.